మన ఊరు బాగుపడాలంటే ప్రజలకు చెప్పేది నేను ఒకటే. అదేంటంటే రానున్న సర్పంచు ఎన్నికలలో అభ్యర్థి వద్ద నుండి డబ్బులు కానీ, బీర్లు, బిర్యానీ కానీ దయచేసి తీసుకోకండి. ఎందుకంటే సర్పంచ్కు పోటీ చేసే అభ్యర్థి 10 లక్షలు, 20 లక్షలు అప్పులో సొంత డబ్బు ఎక్కడి నుంచో తెచ్చి ఓటర్లకు పంచి ధూమ్ధామ్ చేసి ఏదో ఒక విధంగా ఓటర్లను ఆకర్షించుకొని సర్పంచ్గా ఎన్నికవుతాడు. ఎన్నికైన తర్వాత అక్కడి వాతావరణాన్ని, ఆ పాలనా విధానాన్ని తెలుసుకునేసరికి 2 సంవత్సరాలు, 1 సంవత్సరము గడిచిపోతుంది. మిగతా 2, 3 సంవత్సరాలు బాకీ ఉంటాయి. అప్పుడు అతనిలో ఒక ఆందోళన మొదలవుతుంది. 20 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇందులో ఏం వచ్చింది లేదు, సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేసి ఏం సంపాదించింది ఉన్నది, ఈ డబ్బులు ఎలా వెళ్ళాలా, ఈ పదవి కాలం అయిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటి అని ఒక ఆలోచన మొదలవుతుంది. అప్పుడు ఈ ఉన్న సమయంలో ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అక్రమాలకు పాల్పడడం, అక్రమాల కట్టడాలకు పర్మిషన్లు ఇవ్వడం, లంచాలు తీసుకోవడం, ఏదో అవినీతి, ఏదో విధంగా నా డబ్బులు నేను తీసుకుంటే నేనే గొప్పవని అనుకునే విధంగా ఆయన నడవడిక మొదలవుతుంది. అప్పుడు ఆయన పరిపాలించే విధానంలో మార్పు వస్తుంది. అప్పుడు మనం ఏం చేయలేం. దానికి కారణం ఎవరు? ప్రజలే. ఎందుకు? అతను ఖర్చు పెట్టిన డబ్బు మన ద్వారా ఖర్చు పెట్టింది కాబట్టి అతన్ని ఏం చేయలేము. కాబట్టి మంచి చెడు అది ప్రజల దగ్గరనే ఉంది. మంచి జరగాలన్నా, చెడు జరగాలన్నా దయచేసి ఎవరు డబ్బులు తీసుకోకండి. నచ్చిన మంచి మనిషిని గెలిపించి మనం అనుకున్న పాలనను మనం పొందవచ్చు. దయచేసి అందరు కలిసి ఊరు డెవలప్కు సహకరించగలరని నా యొక్క మనవి.